జై శ్రీరామ్. పుత్రకామేష్ జరిగి సంవత్సరం గడిచింది. చైత్రమాసంలో ఉన్న పునర్వసు నక్షత్రంతో కూడిన నవమి తిథిలో కౌసల్యకు ఇక్ష్వాకు వంశవర్ధనుడైన కుమారుడు జన్మించాడు. అదే రోజు పుష్యమి నక్షత్రంలో కైకేయికి కుమారుడు పుట్టాడు. మరునాడు ఆశ్లేష నక్షత్రంలో సుమిత్రకు కవలపిల్లలు పుట్టారు. 11 రోజుల తర్వాత వశిష్ఠుడు కౌసల్యానందనుడికి రాముడని, కైకేయి తనయుడికి భరతుడని, సుమిత్ర పుత్రులకు లక్ష్మణ శత్రుఘ్నులని నామకరణం చేశాడు. రాముడంటే లక్ష్మణుడికి ప్రాణం, ప్రాణం కంటే ఎక్కువే. లక్ష్మణుడికి కూడా అంతే. అదేవిధంగా భరత శత్రుఘ్నులకు కూడా ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరోజు దశరథుడు మంత్రి పురోహితులతో బంధువులతో సమావేశమై కుమారుల వివాహం గురించి చర్చిస్తూ ఉండగా విశ్వామిత్రుడు రాజమందిరానికి వచ్చాడు. విశ్వామిత్రుడు రాజమందిరం కోరాడో తెలుసుకోవాలంటే తర్వాత వీడియోలో చూడండి. జై శ్రీరామ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.